బయటపడిన కరోనా కొత్త జన్యువు ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. కొత్త రకం కరోనా వైరస్తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నారు. యూరప్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు, క్వారంటైన్ తప్పనిసరి పేర్కొంది భారత విమాన శాఖ. యూకేలో కొత్త రకం వైరస్ విషయంలో ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ప్రపంచ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా యూకే నుంచి విమాన, రైళ్ల రాకపోకల్ని తాత్కాలికంగా ఆపివేశాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ కూడా బ్రిటన్ విమానాలను నిలిపివేసింది. గత 2 వారాల్లో ఎవరైనా బ్రిటన్ సందర్శిస్తే వారిని కూడా ఇటలీలోకి అనుమతించడం లేదు. పోర్చుగల్ మాత్రం తమ పౌరులను మాత్రమే యూకే నుంచి అనుమతిస్తోంది. అది కూడా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే విమానాల్లో అనుమతిస్తున్నారు. కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్లో లాక్డౌన్ విధించారు. కొత్త రకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాప్తిస్తోంది. ఈ వైరస్ 70% ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60% కంటే ఎక్కువే కొత్త రకం వైరస్ కేసులున్నాయి. ఇటలీలోనూ పూర్తి స్థాయి లాక్డౌన్ విధించారు. క్రిస్మస్ షాపింగ్ కోసం ప్రజలు బహిరంగంగా గుమికూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్ జోన్ ప్రకటించారు. కొత్త రకం కరోనా వైరస్తో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కఠిన లాక్డౌన్ అమలు చేస్తోంది. క్రిస్మస్ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం అక్కడి టైర్ 4 నిబంధనలను అమలు చేస్తోంది. నిత్యావసరం కాని సరుకులు, దుకాణాలు, వ్యాపారాలు, వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, సెలూన్లను 2 వారాలు మూసివేశారు. దక్షిణ ఇంగ్లాండ్లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కూడా నూతన రకం వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమవుతోంది. యూకే పరిణామాలను భారత్ నిశ్చింతగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 వరకు బ్రిటన్కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. యూకే నుంచి డిసెంబర్ 22 అర్ధరాత్రిలోపు భారత్కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కు పంపుతామని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షలో వైరస్ నెగిటివ్ వచ్చినా కూడా ఆయా ప్రయాణికులు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.